జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవాలు, వారు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో మనకు జరిగిన అనుభవాలు షేర్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు మనం చాలా వీడియోలు చేసుకోవడం జరిగిందండి. డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు చాలా ప్రతి వీడియోలో, అంటే ప్రతిరోజు కాదండి, మనము చేసుకున్న ప్రతి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిరాకారతత్వము, జ్యోతి స్వరూపము మాత్రమే అని. జయ గురుదత్త. అయితే ఎవరో ఋషులు వారు మన సాకార పూజలో భాగంగా మనకు అర్థమయ్యేలాగా వారు ఒక ఫోటో క్రియేట్ చేయడం జరిగిందండి. మనము సరే సాకార పూజలో భాగంగా ఓకే, నిరాకార తత్వంలో పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం అలా కాదండి, అది వేరే రకం ఉంటుంది. అది మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను కంటిన్యూ మీకు చెప్తా కొద్దిగా అర్థం. నాకు ఎంతైతే శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదం ఇచ్చారో, వారు ఎంతైతే చెప్పాలనుకుంటారో అంత నేను చెప్తా అండి. జయ గురుదేవదత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభులు మనం ఇంతకుముందు వచ్చిన వీడియోలో ఎపిసోడ్లో శ్రీ గురుదత్త గురువారం పారాయణంలో, అంటే 8వ అధ్యాయం పారాయణంలో శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతమైన 8వ అధ్యాయం పారాయణము ఇంతకుముందు వీడియో అండి, 90 వీడియో, అంటే 90వ వీడియో. ఆ వీడియోలో చాలా గోప్యమైన విషయాలు, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలే చాలా ఎక్కువ ఉన్నాయండి. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు శ్రీ గురుదత్త ప్రభుల అవతారము అని గుర్తించాలంటే 100 జన్మల పుణ్యఫలము ఉంటేనే ఒక భక్తుడు గుర్తించగలుగుతాడు. దత్తార్పణం అని ఉంది, దత్తార్పణం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆ గుర్తించిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నో జన్మలు తపస్సు ధ్యానం అన్ని చేసుకుంటే, తపస్సు ధ్యానం ఒకటే అండి, మళ్ళీ ఎక్కువ మొత్తంలో తీవ్రతరం ధ్యానం చేస్తే అప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం వస్తుందండి. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. అంతా పరమాత్మని విషయము, పరమాత్మని ఆశీర్వాదము రావాలంటే చాలా చాలా జన్మల నుండి మనము తీవ్రమైన ధ్యాన సాధన, తపస్సు, యోగము ఇవన్నీ కూడా అండి చేస్తూ ఉన్న వారికే ఆ అదృష్టం లభ్యమవుతుందండి. అప్పుడు అయిన తర్వాత వారితో జరిగిన విధి విధానాలు, మీరు మాట్లాడే మీ లోపల ఉన్న విషయాలు వారికి అన్నీ తెలుసు. వారు ఏం అడిగితే అప్పుడు ఏం జరుగుతుందో దత్తార్పణం వారికి తెలుసు, దత్తప్రభు తెలుసు. మిగతా వారికి ఎవరికి తెలియదండి. ఆ విషయాలు బాగా తక్కువ తెలుసు, చాలా తక్కువ విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఎంతోమంది ఋషులు వాళ్ళు ఉండరు, వారు ఎవరు చెప్పలేదు కదండి, చెప్పలేదు విషయాలు బయటకు చెప్పాలంటే అర్థం అంతే కదా. నిగూఢ రహస్యాలు చాలా ఉంటాయని అర్థం. జయ గురుదేవదత్త. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, దత్తార్పణం నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. దత్తప్రభు దేవాలన నాకు అర్థమైంది. దాన్ని ఎంతమంది స్వీకరిస్తుండ్రండి మన వాళ్ళు. అంటే స్వీకరిస్తున్నారంటే యాక్సెప్టెన్సే కాదు, దత్తార్పణం మనం యాక్సెప్ట్ చేయనంత మాత్రాన కాకుండా పోదు, ఆయన పరబ్రహ్మ కాకుండా పోడు, అది జరిగేది వేరే విషయం. అది నేను అట్లా కాదండి, యాక్సెప్టెన్స్ అని కాదు, స్వీకరించడం అంటే దాన్ని తెలుసుకొని వారి యొక్క దత్తయోగ సాధన చేసేవారు జరిగే లాభాలు ఎలా ఉంటాయని చెప్పబోయాను నేను. ఆ లాభాలు ప్లస్ చేసేవారు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారండి. అది గుర్తు పెట్టుకోవాలి. ఎవరి తక్కువ అనేది, తక్కువ జ్ఞానం కానీ తక్కువ పుణ్యం వారు ఎవరు ఈ దారిలోకి రారండి. దత్తార్పణం. జయ గురుదత్త. పూర్తిగా ఎన్నో జన్మల నుంచి, చాలా జన్మల నుంచి సాధన చేసుకున్న వారే, కొన్ని లక్షల జన్మలు పట్టచ్చండి. మనకి ఎవరికి అంత ఎవరికి తెలియదు, ఏ మానవుడికి తెలియదు, ఆయనకే తెలుసు. పరమాత్మకు ఎవరైతే ఆత్మ ఉందో, మీరు నేను ఆత్మలమేనండి,
వారికే తెలుసు, ఎవరిది వారికే తెలుసు. ఒక్కరికే ఆత్మకు ప్లస్ పరమాత్మకు. పరమాత్మ బిడ్డ కాబట్టి నాకు తెలుసు, ఆయన బిడ్డ గురించి ఆయనకు తెలిసి ఉంటుంది. మన బిడ్డల గురించి మనకు తెలుసు కదా అలా. అయితే ఇది బయటికి రాదండి, చెప్పలేం, ఎప్పటికీ రాదు, నాకు తెలిసి. అయితే దత్తార్పణం, జయ గురుదత్త. అయితే ఎవరైతే సమర్పణ భావం అనేది చాలా ముఖ్యమండి. నేను ఇంతకుముందు ఎన్ని వీడియోలు ఎన్నిసార్లు చెప్పినా నేను రిపీట్ అవుతున్న వర్డ్స్ అన్న విషయం నాకు తెలియదండి. దత్తప్రభు దయతో మాత్రమే నేను వీడియో చేయగలుగుతున్నా. నాకు హెల్త్ బాగాలేదన్న విషయం మీకు తెలుసు. నేను చేసేది చెప్పేది కూడా నాకు ఇక్కడ కూర్చున్నంత వరకు కూడా నాకు ఏం తెలియదండి. వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే నాకు ఇష్టం కాదండి. ఎందుకంటే ఆ విషయాలు ఒకటికి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎవరో కొత్త ఆలోచనలు కూడా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు కదా. కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోలు దత్త ఛానల్లో మన వీడియోలు ఇప్పుడు కొత్తగా చూసేవారు వెనకకెళ్ళి చూడలేక రిసీవ్ అయితే కావచ్చు చెప్పేవాడ్స్, వారి గురించి చెప్పిస్తారు కావచ్చు దత్తయ్య. మనకేం తెలుసు అండి, దత్తప్రభు దేవాలనే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అది పరమాత్మ జ్ఞానం అండి. మళ్ళీ వింటే ఏం కాదు, మంచి జరుగుతుంది మనకు. అవునా, ఇలా ఉంటుందా దత్తయ్యా అని అర్థం అనుకుంటుంది. ఇంత మంచి ఇక్కడికి వెళ్ళి మీరు అనుకున్నారంటే చాలా అండి, ఎంత సూపర్ ఉంటుందో ఎలా ఉంటుందో మీరు చూడండి. మీ స్వానుభవమే, మీ స్వానుభవం ఒకవేళ మీకు ఇష్టమైతే శ్రీ గురుదత్త ప్రభువులు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, అంతే. దానికి ఇంకా వేరే మార్గాలు ఇవ్వండి. అంటే కామెంట్ కూడా చేసేది ఎందుకు అంటే, కామెంట్లో మీ అనుభవాలు పెట్టమని ఎందుకంటున్నారంటే ఇతరులు ఎవరన్నా విన్నవారు సంతోషపడతారు, వారు కూడా మార్గంలోకి వస్తారని, అంతే. ఏం లేదు, మీద ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో పెట్టినండి నేను, గురువారం పారాయణమే గంట దాటిందండి. నేను పారాయణంలో అర్థమైన విషయాలు కాకుండా ఆ పారాయణం చేస్తూ ఉంటే శ్రీ గురుదత్త ప్రభువులు ఇచ్చిన జ్ఞానంతో ఏమేమి జరిగిందో అవన్నీ చెప్తూ ఉంటే 2 hours దాటిపోయిందండి వీడియో. దత్తార్పణం జయ గురుదత్త. ఇక అది మనం ఏం చేయలేము. 2 hours నేను కూర్చోగలిగిన దత్తార్పణం. దానికి శ్రీ గురుదత్త ప్రభువులు కోటి కృతజ్ఞత, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. నేను 2 hours కూర్చోగలిగా ఫస్ట్ దాని కొరకు. ఆ వీడియో ఎడిట్ అయ్యడం, కోవడం అన్ని అద్భుతాలు జరిగాయండి. దాన్ని అంత పెద్ద వీడియో ఎడిట్ చేయడం కూడా ఎంత కష్టమండి. ఆయన కానీ చేసేసిన అది అప్లోడ్ కావడం కూడా ఎలా జరిగింది నేను చేసేసిన అది నేను వేరే పని మీద ఉంటే అది జరిగిపోయిందండి, అప్లోడ్ అయిపోయింది. అంటే మీన్స్ ఎడిట్ కంప్లీట్ అయింది, అప్లోడ్ కూడా అద్భుతమే అండి. 2 hours అది అప్లోడ్ అంటే ఎంత కష్టం. అన్నీ జరిగినాయండి, నేను చూసుకోలే, నేను అర్థమవుతారే సార్లు సరే తర్వాత అంటే నీ ఇష్టం సరే అనుకుంటా. దత్తప్రభు దయ అలా ఉంటుందండి. నేను చెప్తున్నా, నేను నిజంగా నేను ఒరిజినల్ విషయాలే చెప్తున్నా అండి. నాకు ఆయన ఇప్పించిన విషయాలు చెప్తున్నా. అవి ఒకవేళ మీకు స్వీకరించబడకున్నా, అవి మీకు అర్థం కాకుండా దత్తార్పణం అండి, నాకైతే తెలియదు. దత్తప్రభు దయ అది ఆయన ఇష్టమే. ఇంకో విషయం అండి, నేను కొద్దిగా ఎంత మాట్లాడినా నా వాయిస్ నా వర్డ్స్ కూడా ఇప్పుడు ఒక విషయం వచ్చిందండి నాకు, అది చెప్పాలని అంతే. కొద్దిగా స్పీడ్గానే వర్డ్స్ కూడా వస్తున్నాయి. అయినా కానీ ఎంత స్పీడ్గా వర్డ్స్ నేను అంటే వాక్యాలు ఎంత స్పీడ్గా చెప్పినా వీడియో లెంత్ అవుతూనే ఉందండి. ఇక నేను ఇక ముందు మాత్రం ఏం ఆలోచించినానంటే, శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతో వారు ఇచ్చిన జ్ఞానమే ఏమిచ్చారంటే, చెప్పేది స్పష్టంగా నీట్గా కొద్దిగా కూల్గానే చెప్పాలని నిర్ణయించుకున్నాండి. అది కొద్దిగా పెద్దగైనా దత్తార్పణం దత్తప్రభు దయ అండి, నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే విషయం అర్థమయ్యేలాగా చెప్పడం నా బాధ్యత, దానిని వినడం మీ బాధ్యత. దత్తార్పణం దత్తప్రభు అనుగ్రహం, ఆయన ఆశీర్వదించడం ఆయన బాధ్యత. దత్తార్పణం ఇంతే అండి. అయితే దీని కొరకు నేనేం చేయాలనుకుంటానంటే, ఈ వర్డ్స్ అనేది స్పష్టంగా పలుకుతూ స్పష్టంగానే చెప్తా. ఇక మీద స్పష్టంగా నీట్గా ఎంతవరకు ఆయన చేపిస్తాడో, ఎప్పటి వరకు ఆపిస్తాడో అప్పటి వరకు నేను ఆపకుండా ఈ వీడియోలు చేయాలనే శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదం అండి, వారి ఆజ్ఞ అండి. అది నేను శిరసా వహించి నేను చేస్తానండి. దత్తార్పణం అండి, జయ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభువుల గురించిన ఆఖరి 8వ అధ్యాయంలో చాలా పెద్ద విషయాలు ఉన్నాయని చెప్పినే కదండి. అవి బాగా ఎన్ని వీడియోలు చెప్పుకున్నా అర్థం కావండి. నాకే అంటే నేను గొప్ప అని అంటలేను, నాకు కూడా పూర్తి జ్ఞానం రాలేదండి. అందులో బాగా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి. సూక్ష్మ ఆత్మ, మొత్తం సూక్ష్మానికి ఆత్మ ఎవరు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంతర్విధురై ప్రతి ఆత్మలో చేరిపోయిండు అని ఉన్న విషయము, అది ఎవరికి ఏమర్థమవుతుందండి? అది ఎంత పెద్ద విషయం అండి. ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరమాత్ముడు ఎందుకు
అవతారం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చిందో ఉన్న విషయం అందులో ఉంది. మీరు చూడండి, వినండి, మీకు ఎలా అర్థమవుతుందో ఫస్ట్ అయితే చదవండి. నాకు అర్థమైంది, నేను కూడా చూస్తా. నేను మళ్ళీ ఒక సపరేట్ దాని కొరకు వీడియో చేద్దామండి. శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల అవతారము ఎందుకు వచ్చింది అనేది మనము, అంటే అవతారాలు ఇట్లాంటి పరమాత్మ యొక్క అవతారము పెద్ద మొత్తంలో పవర్తోని ఎందుకు వస్తుంది అన్న విషయంలో అందులో ఉందండి. అది 90వ వీడియోలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్ర అమృతము 8వ అధ్యాయంలో ఉంది. మీరు ఆ 8వ అధ్యాయము ఎక్కువసార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. నాకు కూడా, నేను కూడా చూస్తున్నా అండి, నాకు అది కొద్దిగా అర్థం కాకుండా ఉందండి, పెద్ద విషయమే ఉందండి. కాబట్టి నేనేమంటున్నా, మీరు చదవండి, నేను కూడా తెలుసుకుంటా, దాన్ని అర్థం చేసుకుందాం. అది చాలా నిగుడమైన పెద్ద విషయాలే. అందులో అవతారం అంత పెద్ద పవర్ఫుల్ అవతారం రావడానికి సంధికాలం నడుస్తుంది, సత్యయుగానికి కలియుగానికి మధ్యలో అన్న విషయం నాకు తెలుసు, అదొక్కటి తెలుసు. అందుకే ఆయన వచ్చిండు. ఈ కలియుగాన్ని మొత్తం రూపుమాపి మంచి వ్యక్తులను సత్యయుగం తీసుకెళ్ళాలి, మంచి ఆత్మలను. మిగతా ఆత్మలకు మరి ఒక జన్మ ఇవ్వాలి. ఏ జన్మ అనే విషయం మనకు తెలియదు. వారి చేసిన పనులను బట్టి వారికి అధోగత, పురోగత, అలాంటి జన్మలు ఇవ్వాలి అని నిర్ణయం ఇక్కడే జరుగుతుంది. ఇంకొక విషయం అండి, కర్మలు, ఇప్పుడు మన టాపిక్ ఇది బాగా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కర్మలు తీసేసుకోవాలి అంటే అవకాశం ఉందా? కర్మలు ఎందుకు వస్తున్నాయి? కర్మలు తీసేసుకుంటే వచ్చే ఆల్రెడీ కర్మలు తీసేసుకోకపోతే వచ్చే జన్మ ఏంటి? అంటే కర్మలు ఎంత కష్టపడితే మనిషిని, ఇది టాపిక్ అండి, అది కాదు. కర్మలు అంటే పాపకర్మలు వస్తాయి, పుణ్యకర్మలు వస్తాయి. అందులోకి కర్మలు ఎంత ఒక ఆత్మను కష్టపడితే అన్న విషయం మీకు నాకు తెలిసింది చెప్తే. ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన ఫస్ట్ జన్మ నుంచి ఎన్నో పాపకర్మలు చేసుకున్నాడు, పుణ్యకర్మలు చేసుకున్నాడు, సమయం ఏదో జరిగిపోయింది. ఇప్పుడు వచ్చే ఈ సమయం సంధికాలం కదండి. ఇప్పుడు ఎంత కర్మలు ఎక్కువ, ఇప్పుడు మనం ఇంతకుముందు 100 జన్మల, మనం కదండి, ఎవరో ఒక వ్యక్తి, ఒక ఆత్మ 100 జన్మలో చేసుకున్న పుణ్యం కానీ పాపం కానీ, పుణ్యం విషయం పక్క పెడదండి, సరే పుణ్యం పాపం రెండు, పుణ్యము పాపం ఎంత సంపాదించుకుంటారో ఈ సంధి కాలంలో అంత ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలంటే, నాకు అర్థమైన విషయం జయగురుదత్త, ఆ 100 జన్మల అంటారా, 1,00,000 జన్మలు అంటారా, ఎంతైతే ఒకవేళ ఈ జన్మలో ఈ సంధి కాలంలో ఎవరైతే ఉంటారో వారు ఎంతైతే పుణ్యం గడిస్తారో అది 1,00,000 జన్మల పుణ్యంతో సమానమవుతుంది. అట దత్తప్రభుదేవ వల్ల నాకు తెలిసిన విషయము, నాకు ఇచ్చిన జ్ఞానం అదే. వారు ఎంతైతే పుణ్యం గడిస్తారో 1,00,000 జన్మల నుండి చేసుకున్న పుణ్యఫలం ఎంత సంపాదించుకున్నారో అంత ఈ సంధి కాలంలో పుట్టి చేసుకునే ఆత్మకు అంత పుణ్యం వస్తుందట అండి. దత్తార్పణం జయగురుదత్త, దాన్ని ఉపయోగించుకోండి. అనవసరాలు అంటే ఇవి ఉన్నాయి కదండి, పుణ్యకర్మలు చేసుకునే కొరకు అవకాశం ఉంది. పవిత్ర ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ఇష్టదేవాన్ని నమ్ముతూ వారి పాదుకలు పట్టుకొని వారి గురించి తెలుసుకొని అటు వారి సైడ్ ఉన్న వారికి దత్తార్పణం పుణ్యం గురించి ఆలోచన వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు అంటే ఈ కలియుగ అంతం లోపల సత్యయుగంలోకి వెళ్ళే లోపల అన్ని అవకాశాలు ఉంటాయండి. పుణ్య సముపార్జన భాగం తక్కువ, పుణ్యం సముపార్జించుకోవాలన్న ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు ఇష్టదైవాన్ని నమ్ముకొని ఇష్టదైవాన్ని మొక్కుకుంటూ ఆ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలని తండ్రి అమ్మ చెప్పండి అని అడుగుతూ శ్రీ గురుదత్త ప్రభు పాదుకలు పట్టుకున్న వారికి ఈ పుణ్య మార్గం అనేది, పుణ్యం సముపార్జన చేసుకునేది సునాయాసంగా, అంటే తొందరగా, లేదంటే ఆ దారి అర్థమవుతుంది, వారికి మాత్రమే ఉంది. లేదు దైవిక లక్షణాలు అంటే దైవంపై భక్తి లేకుండా నటించే వారికి జరిగే విషయం తర్వాత అది. అయితే ఇంకొక విషయం, ఈ పాపాలు ఎవరైతే చేసుకుంటారో వారికి ఇంకా అవకాశాలు భయంకరంగా ఉంటాయండి. అయితే ఇప్పుడున్న ఈ సంధి కాలంలో పాపకర్మలు చేసుకునే అవకాశాలు, చేసుకునే దారులే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటికే ఆకర్షణ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి
జీవి అంటారా, ప్రతి మానవుడు అంటారా, వాటికి అట్రాక్ట్ అవుతా ఉంటారండి. ఎందుకంటే మాయ కాదు, ఏం కాదండి, మాయలో పడడం అనేది తప్పు. తారకుడు జయగురుదత్త. నాకు తెలిసిన విషయం చెప్తున్నా. శ్రీ గురుదత్త ఇచ్చిన జ్ఞానము ఆయన ఇచ్చింది, నాకు అర్థమైంది. తారకుడు రెండు కలిపి మరి ఈరోజు చెప్తున్నా ఇప్పుడు నేను. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడండి, మాయ అనే తర్వాత అండి అహంకారంతో చేసే పనులే కదండి ఇవన్నీ. అహంకారంతో నేను గొప్ప అన్న ఒకే ఒక మూర్ఖత్వంతో తమ్ముడు లేదు, చెల్లె లేదు, అన్న లేదు, ఎవరు లేరు, చుట్టుపక్కల బంధువులు లేరు, చుట్టుపక్కల ఉండే మన ఆత్మలు లేవు, మన ఆత్మబంధువులు వాళ్ళని ఆలోచన లేదు. ఇవన్నీ పక్క పెట్టి అహంకారం నేనే గొప్పగా ఉండాలి అన్న ఒకే ఒక్క అహంకారంతో ఇవన్నీ జరుగుతున్నాయండి. అర్షడ్ వర్గాలు అనే విషయంలో అహంకారం బాగా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు నేను గొప్పగా ఉండాలి, నా ఫ్యామిలీ, నా పిల్లలు గొప్పగా ఉండాలి. తారకం ఇది 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 జరుగుతుందండి. ఇది ఎంతవరకు సత్యం అండి? ఇది ఎంతవరకు కరెక్టో తెలుసుకోగలుగుతారా వాళ్ళు? ఎన్ని జన్మలు పట్టాలండి వాళ్ళకు? మళ్ళీ మన లెవెల్కు రావాలంటే అంటే తారకం జయగురుదత్త, మనం అహంకారంతో మాట్లాడతలేము. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంలోకి వారు రావాలంటే ఎన్ని జన్మలు పట్టాలి? ఎన్ని లక్షల జన్మలు వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు ఇప్పుడు అహంకారంతో? అహంకారం అంటే ఎట్లా అంటే, నా కొడుకులే బాగుండాలి, మా అన్న కొడుకులు, మా తమ్ముడు కొడుకులు నాశనమే పర్లేదు, నాశనం కావాలి, వాళ్ళు మంచిగా ఉండద్దు అని ఇంత మంచి విషయము ఇంత దగ్గరున్న వాళ్ళ గురించి అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటే బయట వాళ్ళ గురించి ఇంకెక్కడ ఆలోచిస్తారండి? ఎన్ని డబ్బులున్నా ఏమున్నా కనీసం ఎవరికైనా అన్నదానం చేయాలి అన్న ఆలోచనతో ఎవరు ఉన్నారా అండి? లేరు. దాని ఉన్న డబ్బును మల్టిప్లై ఇంకా ఎక్కువ దాన్ని ఇంటూ చేసుకుంటూ పోవాలనే ఆలోచన ఉంది అందరికీ. అంటే ఒకటే అండి, ఇందులో రహస్యం ఏంటంటే, వారు కష్టపడి సంపాదించిన ఆ ద్రవ్యం అయి ఉండదు. ద్రవ్యశుద్ధి లేని ద్రవ్యము ఈ మంచి కార్యముల కొరకు ఉపయోగపడదు, అటు వెళ్ళవు. ఆ ద్రవ్యం అటు ఉపయోగపడదు. ఎవరి కుటుంబాలను మొత్తం ఒక ఊర్లే నాశనం చేసి సంపాదించుకున్న, ఊర్లో ఉన్న జనాలను నాశనం చేసి, ఊర్లో ఉన్న జీవరాశులను నాశనం చేసి, పెద్ద పెద్ద గనులని అవన్నీ తవ్వి సంపాదించుకున్న ఆస్తులతోని ఆ తిండి తిన్నవారికి సద్బుద్ధి, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం, దైవ సేవ చేయాలని, మానవ సేవ చేయాలని ఎట్లా అనిపిస్తుందండి? అలానే నువ్వు చేసేది తప్పుడు పనులతో వచ్చిన ద్రవ్యం కదా అది. ఆ ద్రవ్యాన్ని మీరు ఆ వ్యక్తి తిన్నాడు కదా, మరి అవే జరుగుతూ ఉంటాయి కదా తార్పణం. అయితే ఇందులో మీరు అనుకోవచ్చు, మరి దేవుడు పనిష్మెంట్ ఇయ్యడా? పనిష్మెంట్ అనేది ప్రతిదీ, పనిష్మెంట్, పుణ్యము, మంచి చెడు, ప్రతిదీ రికార్డెడ్ అండి. ఏమి చేసినా మీరు కానీ నేను కానీ పరమాత్ముడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు అని చెప్పి ఇంతకుముందే నేను. చెడు చేసే ఈ సృష్టిలో జరిగేది ప్రతిదీ సెకండ్ 0.0 సెకండ్లో 1000 వంతు కాదు, సెకండ్లో 1,00,000 వంతు అని ఇంతనండి. ప్రతిదీ రికార్డెడే. ఎలాంటి ఎవరికి అన్యాయం జరగదు. తార్పణం మనకు ఒకటే ఒక విషయం అండి, మానవులకు బుద్ధి ఉంది, స్వేచ్ఛ ఉంది. దీన్నే అన్ని స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇష్టానుసారం చేస్తారు. మిగతా ఎవరు చేయరు. ఎవరు చేయరు. ఇట్లా ఒక మానవుడే చేస్తాడు. మానవుడు ఈ పనులను చేసేది, వేరే వాళ్ళు కూడా చేయరు. వారికి వాళ్ళకు అధోగతి అంటే అధోగతి ఊరవరు, పురోగతి వెళ్తూ ఉంటారు. మానవునికే పురోగతికి అంటే మానవ జన్మే బాగా సుప్రీం, అంటే మంచి జన్మ. ఇక దీనికైనా మంచి జన్మ, ఇంకా అందులో మానవ జన్మలో ఇంకొంత ఉత్తమ జన్మ రావాలి అని ఇవన్నీ ప్రయత్నాలు చేయాలి. అవి చేసేది మీకున్నది అధికారం. మీరు ఇంకోటి మోసం చేసి అది స్టార్టింగ్ చేసే పని అదే, మళ్ళీ అదే చేస్తామంటే మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ కిందికే పోతారు కదండి. మనము ఎట్లా అంటే,
ఒక వ్యక్తి ఉన్నాడండి. అంటే నిస్వార్థమైన సేవ, నిస్వార్థంగా చేసేవారికి జరిగేది చాలా గొప్పగా ఉంటాయండి. ఇప్పుడు కష్టం అవుతుందండి నాకు. నాకు బాగా కష్టం ఉంది. తార్పణం చేయకూడదట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, వినండి. నాదే. నా ఎగ్జాంపులే. బాగా కష్టం అవుతుందండి. నాకు శ్రీ గురుదత్త ప్రభుల గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం. ఎంత సమయం అన్నా తీసుకొని ఎవరు వచ్చినా, ఇంటికి వచ్చినా, నాకు ఫోన్ చేసినా నేను చెప్పుతూనే ఉంటా అండి. నాకు వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఆయన కానీ చెప్తా ఉంటా. నాకు తెలిసింది ఇది. నాకు ఆరోగ్యం బాగలేదు అన్న విషయము నేను గుర్తించా. నేను నొప్పి వచ్చినా చెప్తూనే ఉంటా అండి. తార్పణం ఆయన ఆయన ఆశీర్వాదంతో. అది నాకు చేత కాకున్నా, నాతో కాకుండా నేను చేయగలిగింది చేస్తున్నా. అంటే చెయ్యగలిగింది చెయ్యలేని పరిస్థితుల్లో ఉండి కూడా చేస్తున్నా. జయ గురుదేవదత్త. అయితే కొందరు ఉంటారండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన ద్రవ్యశుద్ధి అంటే వాళ్ళు రోజు 200 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 200 సంపాదించుకున్న వ్యక్తి అందులో 10 రూపాయలు ఖర్చు పెడితే ఆయన ఏమైతే ఆయనకు ఎంత పుణ్యం వస్తుందో తెలుసా అండి? ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 జన్మల ప్రారంధ కర్మ అంటారా, ఆగామి కర్మ అంటారా, సంచిత కర్మ అంటారా, పాపకర్మ ఒక్కడితో కొట్టేస్తుంది ఇట్లా. ఎందుకు నీకు వచ్చింది ఎంత అండి? 200 బిడ్డల 200 ఆయన 10 రూపాయలు అంటే 10% అంటే ఆ 10% ఆయనకు అవసరం, తిండికి అవసరం, ఆరోగ్యం బాగలేదు, తినాలి, ఇంట్లో పెట్టాలి, అయినా కానీ ఇచ్చిండు అంటే, ఒక బీద వాళ్ళకి ఇచ్చిండంటే, అన్నం పెట్టించిండంటే చాలా చాలా మనీ వస్తుందండి. అది కొట్టేస్తే డైరెక్ట్ 100 జన్మలకి వెళ్ళి తీసుకొచ్చుకున్న పాపం అంతా ఒక్కడ దగ్గర తీసేస్తుంది. ఆయన చేసే స్వేచ్ఛ ఉంది, నిస్వార్థంగా చేసిండు కాబట్టి. ఓకే, స్వార్థంగా ఒక 10,000 ఒక 50,000 నేను అన్నదానికి ఇస్తున్నా అని పేరు రాసి మరీ ఇచ్చేసి ఉంటే ఆ 50,000 పుణ్యము వస్తుంది నీకు. 50,000 రూపాయలు నువ్వు ఇచ్చినందుకు పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యం కొరకు నీకు పరమాత్మ లీనమయ్యే అవకాశం అంటారా, ఇంకే అధోగతి పురోగతి వెళ్ళేదానికి అవకాశం అంటారా? కుదరదు. మళ్ళీ నువ్వే చెప్పుకున్నావు కదా, నేనే ఇస్తున్నా 50,000 అన్నదానం కంటారా, ఇంకెవరికంటారా ఇచ్చేసిండు. వాటిని అనుభవించే కొరకు మళ్ళీ పుట్టాలి. పుట్టినప్పుడు నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు, పుణ్యం చేస్తావు, మళ్ళీ పెరుగుతాయి జన్మలు. మరి ఎట్లా? ఆ 50,000 నువ్వు నీ దగ్గర 10 కోట్లు 100 కోట్లు ఉండొచ్చు, నువ్వు 50,000 ఇస్తున్నావు. 50,000 అనేదే ముఖ్యం. 50,000 అన్నదానానికో లేకపోతే ఆశ్రమానికో అనాథాశ్రమానికో ఇస్తున్నావు. అది ఇచ్చేది దైవార్పణం, దత్తార్పణం, కృష్ణార్పణం, నీ ఇష్టదైవం అర్పిస్తున్నా చేయాలి. నీ పేరే ఉంటుంది అక్కడ. అప్పుడు వెళ్ళిపోతుంది, నీకు మళ్ళీ జన్మకి రాదు. నీకు వచ్చే పుణ్యం వస్తుంది అంతే. పుణ్యం వచ్చి నీ పాపానికి కొట్టేస్తుంది, నీ పాపరాశిని డిలీట్ చేస్తుంది. ఇది జరుగుతుంది. నేను చెప్పేది దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదం, నాది ఏం లేదండి. ఎవరిని క్రిటిసైజ్ చేయాలని, ఎవరిని బాధ పెట్టాలని కాదు. మనం చూస్తాం కదండి, మనం పుణ్యక్షేత్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు రాసి ఉంటుంది, ఇట్లా 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 ఏదో రాస్తారు. అది కాదు సరే, అది కూడా తర్వాత విషయం. అది గొప్ప అంటే నేను దైవార్పణ బుద్ధితోని మనస్ఫూర్తిగా వారికి చేయాలనుకుంటే కృష్ణార్పణం, దత్తార్పణం, శివార్పణం, లలితార్పణం, నీ ఇష్టం, నీ ఇష్టదైవం వాళ్ళకు అర్పించినట్టుగా చేయాలి. అప్పుడు దాని ఇంపాక్ట్ మనకు ఉపయోగపడుతుంది. దాని ఇంపాక్ట్ అంటే ఆ పుణ్యం అనేది మనకు పాపరాశిని క్షయం చేసే కొరకు ఉపయోగపడుతుంది. అది లేదు, నువ్వు పుణ్యం సంపాదించుకోవాలని మళ్ళీ రాశి పుణ్యం కూడా క్షయం చేసుకోవాలండి. అప్పుడే కదా ఆయన ఏం లేకుండా వైట్ పేపర్లో అయినప్పుడే శ్రీ గురుదత్త ప్రభుల ఆయన దగ్గర తీసుకెళ్ళి అప్పుడు లీనం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు అనే విషయం ఆయన ఇష్టం. ఇలా ఉంటుందండి. కర్మ తగ్గించుకోవాలా పెంచుకోవాలా అన్నది మన దగ్గర ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభుల మీద ప్రేమను పెంచుకొని మీరు ఎంత ఆయన దగ్గరికి అవుతా ఉంటే అంతా మనకు పాపకర్మలు క్షయమవుతూ ఉంటాయి. పుణ్యకర్మలు ఎక్కువ ఉంటే అవి కూడా వాటిని పాపకర్మను డామినేట్ చేసి ఒత్తిక్కి పెట్టి ఇంకా మంచి జరుగుతూ ఉంటుంది. ఇలా చేయాలనుకుంటే ఫస్ట్ నీకు ఇష్టమైన దైవాన్ని పట్టుకునే వెళ్ళాలి ముందుకు. ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఇష్టదైవాన్ని పక్కకు పరమాత్మని సంబోధిస్తూ, పరమాత్మను తలుచుకుంటూ
చేయాలి, పరమాత్మ జ్ఞానంతో చేయాలి. అంటే పరమాత్మ జ్ఞానంతో అంటే పరమాత్మ మీ పైన ఎరుకతో, అంటే ఉన్నాడు తండ్రి, పరమాత్ముడు ఉన్నాడు అనుకుంటే చేయాలి. అది ఇష్టమైన విషయం. ఇంకొకరికి ఈ భూమి అంటారా, విశ్వంలో అంటారా, ఎక్కడైనా మన భూమి లాంటి ఎన్నో కొన్ని వేల లక్షల కోట్ల భూమండలాలు ఉన్నాయండి, గెలాక్సీలు, పాలపుంతలు అంటారు కదా, అట్లాంటి ఎన్నో లక్షలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మనం ఒక్కరే వెళ్ళలేం. అన్నిటికీ పరమాత్ముడు దత్తప్రభే. జయ గురుదేవ దత్త. అయితే ఆ పరమాత్ముని జ్ఞానము మనం తెలుసుకోవాలనే ఆలోచనతో, కొంత ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. ఓకే, దత్త ఆర్పణం. అయితే ఇప్పుడు ప్రతి జీవి అంటారా, విశ్వంలో ఉన్న ప్రతి జీవికి అంటారా, ప్రతి జీవి, ఓకే, దత్త ఆర్పణం కరెక్ట్. ప్రతి జీవికి వారిని ఉద్ధరించడం కానీ, వారిని పోషించడం కానీ, వారిని చూసుకోవడం కానీ, వారికి మంచి చేయడం కానీ, అదంతా పరమాత్మని పని అండి. జయ గురుదేవ దత్త. దత్తార్పణం పరమాత్ముడైన దత్తప్రభు యొక్క పని. అందుకే నేను చెప్పిన ఇంతకుముందు వీడియోలో కూడా శ్రీ గురుదత్త ప్రభులా జన్మ రహస్యమే ప్రతి ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్ళే కొరకు ఆయనే జన్మ తీసుకోవడం జరిగింది. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. అయితే ఆయన పనిలో మనము సహకరించుంటారు దత్తార్పణం. ఆయన పనిలో మనము ఎవరికైనా అన్నదానం చేసినా, ఎవరికైనా నిస్వార్థంగా చేసినా, ఆయన పరమాత్మ అర్పణం అనుకొని చేస్తూ ఉంటే ఆయన దాన్ని గుర్తిస్తాడు. ఈ ఆత్మ నేను చేసే పనిలో పాల్పంచుకుంటుంది అని వారి ఆశీర్వాదం తొందరగా మన పైకి వస్తుంది. అందుకే ఇలా చెయ్యాలి, నిస్వార్థ సేవ చేయాలి. నేను చేసిన అని చెప్పుకోకుండా చేయాలి. టెంపుల్ కట్టించినా, నేను ఒక పెద్ద గుడి కట్టించినా, పెద్ద ఆశ్రమం కట్టించినా, ఒక విద్యాలయం కట్టించినా అంటే నిస్వార్థంగా చేయాలి. ఇలా ఉంటుందండి. అప్పుడే కర్మలు వెళ్ళిపోతాయి, పాపకర్మలు క్షయమవుతాయి. కర్మ విధానము, కార్మిక అకౌంట్, ఇవేమి అంటారండి, పెద్ద పెద్ద వర్డ్స్ వాడతారు. అంత ఏం లేదండి. ఫస్ట్ అహంకారం, దీని అర్థం అదే ఎక్కడికి వస్తుంది. అహంకార రహితంగా చేయాలి, అహంకారం విడిచిపెట్టి చేయాలి. అప్పుడు మీరు చూడండి ఎంత బాగుగా మీ జీవితం జరుగుతుందో. కొందరు జీవితాలు ఉంటాయండి, వాళ్ళు ప్రశాంతంగా వెళ్తారు ఉంటారండి. వారికి ఎలాంటి ఆటంకం లేకుండా చిన్న చిన్న ఆడాల్సి వచ్చినా కానీ వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు. ఎందుకండి, వారు పూర్వజన్మ చేసుకున్న సుకృతం ఉంటుంది, దత్తార్ణం. జయగురుదత్త. వారు ఇప్పుడు కూడా ఇదే నిస్వార్థంగా ఉంటారండి. తగ్గి ఉంటారు, తగ్గి ప్రతి కాడ నాదేం లేదు తండ్రి, ఆయన దత్త, దేవుడికి ఎరక, నాకేం తెలుసు, సరే చేస్తున్న కృష్ణ ఆర్పణం, దత్త ఆర్పణం, రామకృష్ణ అనుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. వాళ్ళ జీవితం సభ్యంగా జరుగుతుంది. ఎండింగ్ వరకు ప్రశాంతంగా వెళ్తారు. వాళ్ళు వెళ్ళేది కూడా ప్రశాంతంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు కూడా దైవనామ స్మరణ చేస్తూనే వెళ్తారు. వాళ్ళు ఈ జీవి వెళ్ళిపోతుంది శరీరం నుండి. అట్లాంటి వారు మంచి జన్మ వస్తుందండి వారికి. వారు ఏదో తపస్సు చేయాలి, ఏదో చేయాలని ఏం లేకుండా వెళ్తారు. అంటే వారికి అప్పుడు ధ్యానం చేయాలి అనే జ్ఞానం లేదు కాబట్టి. ధ్యానం చేయాలి అనే జ్ఞానం లేదు. జ్ఞానము సముపార్జించుకోవాలి అని తెలియదు కాబట్టి ఓకే. తెలిసి కూడా తెలిసినాక చేయకపోతే, అది తెలిసి పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలనే విషయం తెలుసుకునే అవకాశం చాలా ఉన్నాయి ఇప్పుడు అని చెప్పిన. పరమాత్ముడే ఇక్కడ దిగొచ్చున్నాడు, అన్ని చెప్తున్నాడు అని చెప్పిన. అంతా శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ప్రభావం స్ప్రెడ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న విషయము మనం ఇంప్లిమెంట్ చేయకపోతే తర్వాత పరిస్థితి ఏంటండి, మళ్ళీ మనము సమాధానం ఎలా చెప్పగలుగుతాం అని అడుగుతారు. వల్ల నువ్వు ఎందుకు చేయలేవు బిడ్డా, నీకు ఆ రోజు ఫలానా వీడియో పరమాత్మ జ్ఞానం గురించి నువ్వు విన్నావు కదా, ధ్యానం ఎలా చేసుకోవాలి, నన్ను ఎలా పొందాలి, నా దగ్గరికి ఎంత రావాలి అన్న విషయం నీకు తెలిసింది కదా, నువ్వు ఎందుకు చేయలే అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారండి, తండ్రి నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ చేస్తా అంటే కుదిరే అవకాశం ఇవ్వరు.
ఎందుకు ఇవ్వరంటే మ్, మానవ జన్మ దుర్లభం. ప్రతి అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే దైవతలు అంటారా, ఆ, దైవాత్మలు అంటారా, లేకపోతే కిన్నరులు కింపురుషులు ఇంకెవరెవరెవరు ఉంటారని అంటారు కదండి. వారు కూడా మానవ జన్మ తీసుకొని సాధన చేయాలని చూస్తూ ఉంటారట. వాళ్ళు పుణ్యం బాగా ఒకప్పుడు మానవులే వాళ్ళు కూడా చాలా పుణ్యం గడించి పరమాత్మలో కూర్చున్నప్పుడు బిడ్డ నీకు ఇంత పుణ్యం ఉంది, మరి నీ పరిస్థితి ఏంది, నువ్వు మానవ జన్మ తీసుకుంటావా లేకపోతే దేవతగా అవుతావా, ఇంద్రుడిగా కూర్చొని ఇంద్రరావు పరలోకాన్ని రాజ్యాన్ని మొత్తం వెళ్తావా, నీకు చెప్పు, నీకు ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు అప్పుడు జ్ఞానం ఉపయోగించి తండ్రి నాకు తెలియదు, నాకు అయితలేదు, నాతోని కాదు ఇదంతా అని చెప్పి నీలో లీనం చేసుకో తండ్రి అని చెప్పే జ్ఞానం రావాలంటే బాగా సమర్పణ భావంతో ఉండాలండి. అలా రావాలే, అదే ముఖ్యము. ఎందుకంటే అప్పుడు అన్నప్పుడు ఆయన ఒప్పుకోడు, లేదు బిడ్డ నీకు మంచి జన్మ ఇస్తా అంటాడు, బ్రహ్మ ఇస్తా అంటాడు, విష్ణువుని ఇస్తా అంటాడు. తండ్రి అద్దు తండ్రి అని ఆయన లీనం చేసుకోమని చెప్పాలి. తార్పణం ఇది చాలా చాలా పెద్ద గోప్యమైన నిగూఢమైన రహస్యం. చాలామంది మీరు విని ఉంటారు చాలా వీడియోలలో కానీ చాలా ఉపన్యాసాల్లో, కానీ దాన్ని స్వీకరించాలండి. స్వీకరించి ఎక్కించుకోవాలి, ఆత్మకి ఎక్కించుకోవాలి. అది ఆ జ్ఞానం గుర్తుండాలి పరమాత్ముడు దర్శనం అయినప్పుడు. అయితే ఇంకో విషయం ఏంటంటే అట్లా అడిగినప్పుడు అవి ఆకర్షణలు అనిపిస్తాయి. ఆ ఆకర్షణలకు లోనైపోయి వాళ్ళు అడిగిన తీసుకున్నారు. ఎవరు ఇప్పుడున్న దేవతలు కానీ, ఇంద్రుడు కానీ, ఇంకెవరు కానీ, బ్రహ్మ కానీ, విష్ణు కానీ, శంకరుడు కానీ, ఇంకెవరు కానీ తీసుకున్నారు. వారు పుణ్యం అయిపోయేంత వరకు వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటారు. తార్గుణం జయగురుదత్త వాళ్ళకి అప్పచెప్తారు, పరమాత్ముడికి పని చేయి బిడ్డ అని. ఓకే, చేయాల్సిందే, చేస్తూ ఉంటాడు. ఆయన పరమాత్ముడు వేరు కాదు, ఒకటే. ఈయన ఏం ఆలోచిస్తారో ఆయన అదే ఆలోచిస్తారు, వేరే ఉండనే ఉండదు. పర్సనల్గా అనేది ఉండనే ఉండదు, ఓన్లీ చెప్పిన చేయడమే. ఈ పరమాత్ముడు ఏం ఆలోచిస్తుండో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు ఆయన, అంతే. తార్గుణం జయగురుదత్త. అయితే అది అయిపోయాక మళ్ళీ మానవ జన్మ ఎత్తాలే అని. మానవ జన్మ ఎత్తినాక చుట్టుపక్కల జరిగేది వాళ్ళ అమ్మ నాన్న చేసే పూజలు, వాళ్ళు వీళ్ళు అన్ని అహంకారం అన్నీ వచ్చి వాళ్ళు ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా. తార్గుణం ఎవరైనా ఇంతే అండి. మీరు నేను కూడా ఏం తక్కువ ఏం కాదు, ఎవరేమో ఎక్కువ కాదు, అందరూ సమానులే. ఇక్కడ మీరు గుర్తించిన వారే, పరమాత్మను గుర్తించిన వారే గొప్పవాళ్ళు. పరమాత్మని శ్రీ గురుదత్తంలో పూర్ణ పరబ్రహ్మ పరమాత్మను గుర్తించడం చాలా జన్మలు కావాలటండి. కానీ మనం దత్తాను వలుకుతే 1,00,000 జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తాను వలుకుతాము అని అంటారు. అది నిజం. కానీ నేను చేయగలుగుతున్న శ్రీ గురుదత్త ఆశీర్వాదం ద్వారా వీడియోలు మీరు వినగలుగుతున్నారు. దత్తాత్మ సంతోషం. అంటే మనము అదృష్టవంతులు, పుణ్య ఆత్మలమే అన్నట్టు కదా. దాన్ని ఉపయోగించుకోవాలండి, ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని స్వీకరించి ధ్యానం చేయాలి. అంటే వచ్చేసింది, మనకు ఎలిజిబిలిటీ వచ్చింది, మనకు స్థాయిలో కూర్చున్నాం, చాలా మొదలు పెట్టండి. ఇంకా ముందు అదే పని, మన పని ధ్యానం సద్గ్రంథ పారాయణం, ఇంకా జ్ఞానం స్వీకరించడం, ధ్యానం చేయడం, ఇదే పని చేస్తూ ఉంటా ఉంటే జ్ఞానం అంటే ఏంటంటే ఇలా నాలాంటి వీడియోలు కానీ మీరు ఎవరికైనా చెప్పడం కానీ చెప్తే జ్ఞానం పెరుగుతుంది. మనకు తెలిసిన జ్ఞానం చెప్పడం, జ్ఞానం వస్తే జ్ఞానం పెరుగుతుంది. సద్గ్రంథ పారాయణ చేయడం కానీ, ఉపన్యాసాలు వినడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏం చేస్తాడో ఇష్టం. అది ఆయనకు అప్పయ్య కూర్చోవాలి. అదే పూర్తిగా సమర్పణ భావంతో తన కుటుంబాన్ని, మన వంశాన్ని అప్పయ్యప్పాలి. తండ్రి చూసుకోతండి అని చెప్పాలి. ఇక్కడికి వెళ్ళిప్పాలండి, మనసా వాచ కర్మ అని చెప్పాలి. చెబుతూ అదే దారిలో ఉండాలి. సరే, నాకు కష్టం వచ్చింది, నాకు ఇతి బాధలు ఉన్నాయి, నాకు ఆర్థిక బాధలు ఉన్నాయంటే అవి మనకు కర్మానుసారం వచ్చినాయి అండి. అవి మీరు తప్పించుకోవాలి అని అంటే కుదరదు. మీరు అడగాల్సిందే. ధ్యానంలో మాత్రమే అవి తగ్గించబడతాయా, డిలీట్ చేయబడతాయా, అది మీ తీవ్రత, మీ ధ్యానం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. వేరే ఎక్కడ ఏ పరిస్థితిలో ఉండదండి. తారకం చేయకూడదు. అదే మీరు మీ దగ్గర ఉన్న సంపదన అది ద్రవ్యశుద్ధి ఉన్నదైతే మీరు అన్నదానం చేసినా, ఎవరికైనా బీదలకు సాయం చేసినా, ఎవరికైనా డబ్బు లేని వారికి ఆ సహాయాలకు సాయం చేసినా ఆ పుణ్యఫలం వస్తుంది. పుణ్యఫలంతో పాపం కరిగించబడుతుంది. అది కొంతవరకే. అదే మీరు ధ్యానం చేస్తే 1000 వంతులు కరుగుతుందండి
పాపము పుణ్యం రెండు కలిగిస్తాయి. పుణ్యం ఎక్కువ పెరుగుతుంది ఫస్ట్, అయితే పాపం క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు పుణ్యంలో క్లోజ్ చేసే ప్రయత్నం అది జరుగుతూ ఉంటుంది. తీవ్రంగా చేసినప్పుడే, తీవ్రంగా అంటే నాకు తెలిసిన విషయమే, జయ గురుదేవ తారపురం. మిగతా వారు ధ్యానం గురించి చెప్తలేరు అంటలేను, చాలామంది చెప్తున్నారు, చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది మాస్టర్స్ వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నావు నేను చెప్తున్నాడు, నేనే కాదండి వారు వచ్చి చెప్తున్నారు అని చెప్తున్నా కదా, 100% ఇది ఫ్యాక్ట్. ఎందరో ఇక్కడ సత్పురుషులు, సద్గురులు, సిద్ధులు, భూతగణాలు అందరూ ఉంటారండి. మన నేను చెప్పేది కరెక్ట్ సవ్యంగా జరిగే కొరకు ఎందరో సహకరిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి. అందరి సహకారంతో శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతోనే జరుగుతుంది. మీరు వినగలుగుతున్నారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ధార్మణం జయ గురుదత్త నాకు అని చెప్పేంత వరకు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనము ఆ మనసా వాచ కర్మన ధ్యాన సాధన చెయ్యాలి అంటే గంటల తరబడి చెయ్యాలని నేను అనడం లేదు. తీవ్రంగా మనస్ఫూర్తి చేయాలి. ఎంతసేపు చేసిందనేది ముఖ్యం కదండి. అయితే మిగతా గురువులు మిగతా చాలామంది చెప్తున్నారు, మంచి మంచి విషయాలు చెప్తున్నారు, అవి కూడా స్వీకరించండి. వారు కూడా సమయాలు చెప్తున్నారు. ఇంకా ఎంతో సమయం ఒక్కొక్కరు 24 hours చేసిన వాళ్ళు ఉన్నారంట. అది తారకం నాకు తెలియదు. మీరు చేసేది మీరు చేస్తూ ఉంటే ఆయన ఆశీర్వాదంతో ఏం చెప్పాలి, అది ఎంత సమయం మీకు అవసరమో అంత సమయాన్ని చేపిస్తారండి. ఆ స్వేచ్ఛ మీకు కూర్చోవడానికే మీ స్వేచ్ఛ. మీరు కావాలని చూస్తారు కూర్చున్నారు కదండి. సపోజ్ ఒక ఏదో విషయం తెలుసుకుందామని టీవీ ఆన్ చేసి అనుకుందాం. ఎంతసేపు ఆ విషయం మొత్తం తెలుసుకునే వరకు మీరు ఆనే కూర్చుంటారు కదా. తారపరం పరమాత్మకి తెలుసుకునే కొరకు మీరు ధ్యానం చేస్తున్నారు కదా. ఎంతసేపు కూర్చుంటారో విషయం మీ ఇష్టం. మీరు కూర్చుంటారు, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఆయన ఇష్టం. అంటే మీ తీవ్రతను బట్టే ఉంటుంది. మీరు స్వీకరించే భావాన్ని బట్టి మీరు ఎంత స్వీకరిస్తారో చూసి ఆయన ఇస్తాడు. అంత జ్ఞానం ఇస్తాడు, అంత పవర్ పంపిస్తూ ఉంటాడు. పవర్ అయితే ఇమీడియట్ వస్తూ ఉంటుందండి. పవర్ ఫ్లో వస్తూనే ఉంటుంది, ఫ్లో అయితేనే ఉంటుంది. ఇట్లా వస్తూనే ఉంటుంది. మొత్తం పంపుతో మన వాటర్ కదా, వాటర్ పట్టినట్టు కాస్మిక్ ఎనర్జీ ఫుల్ వస్తూనే ఉంటుంది. అది ఫ్యాక్ట్. అది మీరు అనుభవం తెచ్చి మీరు అనుభవించి చూడొచ్చు. మీకు ఇష్టమైతే మీరు మీ విషయాన్ని కూడా, మీకు అనుభవాలు కూడా కామెంట్ ద్వారా తెలుపచ్చు. జయ గురుదత్త అని ఇలా జరుగుతుందండి. నిజం ఇది. అయితే మీ తీవ్రత అంటే మీరు ఇంతకుముందు చెప్పిన విషయాలను నేను ఏం చెప్పబోతున్నా అంటే, తీవ్రత సమయం కాదండి, మీ సమర్పణ భావం అనేది తీవ్రత. మీరు ఎంత సమర్పించి కూర్చున్నారు, ఎంత సిస్టమేటిక్గా కూర్చున్నారు, అంటే ఎంత జాగ్రత్తగా, మర్యాదగా, ఎంత ఇష్టంగా సమర్పణ భావం, ఇవన్నీ అందులోకి వస్తాయండి. దాన్నే తీవ్రత. ఇవన్నీ మనసావాచ కర్మను అన్ని ప్యాక్ చేసి కూర్చున్నారంటే అదే తీవ్రత. అప్పుడే తీవ్రత వస్తుంది. తీవ్రతతో కూర్చొని మనం ఉండాలి. ఎంతసేపు ఉంటాము, ఎంతసేపు కూర్చుంటాము అనేది తార్పణం. నాకు తెలిసిన విషయం అయితే 4-4:50 మధ్య సరిపోతుంది తార్పణం. ఇనిషియల్ స్టార్టింగ్లో 4 గంటలకు అలారం పెట్టుకుని లేచి 4:50 మధ్యలో మళ్ళీ అలారం పెట్టండి. అలారం మోగిన తర్వాత లేచి అలారం బంద్ చేసి పడుకోండి. ఇది దత్త యోగ సాధన. జయ గురుదేవ దత్త శ్రీ గురుదత్త ప్రభువులు చెప్పించిన విషయం చెప్తున్నా. తార్పణం ఇక్కడికి అయింది కదా. ఆ తర్వాత జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఎవరి అనుభవాలు వారివ్వండి. దాన్ని మనం ఒకరికి ఒకరు పోల్చుకోలేము. ఇది చేసిన వారికి ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది అనేది వారు చెప్పినా కానీ ఇంకొకరికి అర్థం కాదు. నువ్వు నేను చెప్తున్నా ఇంత గట్టిగా నేను చెప్తున్నా. తార్పణం జయ గురుదేవదత్త భగవా జయ జయం. ఆయన శ్రీ గురుదత్త ప్రభువులు పాదుకలు పట్టుకొని నేను చెప్తున్నా. ఆయన ఇష్టం. దత్తప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. నేను గుర్తించిన, ఆయన నన్ను గుర్తించిండు, ఆశీర్వదించిండు, నాతో చెప్పిస్తాడు. నేను మీకు చెప్తున్నా, నేను అనుభవించి మరీ చెప్తున్నా. దానిని ఎవరు ఎంతవరకు స్వీకరిస్తారో తార్పణం అండి. మనం ఏం చేయలేము. మీ స్వీకరించి అంటే నా గురించి కాదండి, నా వర్డ్స్ కదా అవి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించిన వర్డ్స్ నేను చెప్తున్నా. ఆయనే మాట్లాడుతాడు, నేను కాదు. వినేది కూడా ఆయనే, చెప్పేది ఆయనే, చెప్పించేది ఆయనే. యజ్ఞకర్తేచ యజ్ఞభోక్తేచ యజ్ఞేచ, 3 ఆయనే. యజ్ఞమైనా చేస్తారు, యజ్ఞం చేపించేదైనా యజ్ఞమే ఆయనే. తార్పణం ఇలా ఉన్నప్పుడు చెప్పేదైనా, చెప్పించేదైనా, వినేదైనా. ఆ వినడము ఎంతవరకు వింటారు అక్కడున్న ఆత్మలో అన్న విషయం తెలుసుకొని ఆయనే వారికి జరిగేది, వారిని ముందుకు తీసుకెళ్తాడు. మనము ఆ విషయాన్ని ఒకరితో పోల్చుకోవడం మాత్రం కుదరదండి. అది గుర్తుపెట్టుకోండి. అస్సలు కుదరదు. ఎవరిది వారికే ఉంటుంది. సపరేట్ ఉంటాయి అనుభవాలన్నీ. ఇది బాగా జాగ్రత్తగా మీరు గమనించుకొని
మీ అనుభవాలు మీరే పంచుకోవాల్సిన అవసరం ఉన్నారని పంచుకోవచ్చు. పంచుకోవాల్సి ఇతరులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా తండ్రి అని అడగండి దత్తయ్యను. నీ శ్రీదేవని అడగండి, అమ్మ షేర్ చేసుకోమంటారా అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. అదొకటే మీ మనస్సుకు నచ్చకపోతే చేయకండి, నచ్చుతూనే చేయండి. ఇంకొక విషయం, మీరు చేసుకునేది మీ గురించేనండి, ఇంకొకరి గురించి కాదు. అందుకే ఎవరిని ఆశీర్వదించద్దు, ఎవరిని శాపనార్థాలు పెట్టద్దు, ఎవరి ఆశీర్వాదం తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం నియమం అండి. ఎందుకంటే మీరు సంపాదించుకున్న ఆ కాస్మిక్ రేంజ్ ఎంత అవుతుందో దాన్ని మీ కొరకు ఉపయోగించుకోండి, వేరే వాళ్ళకు ఉపయోగించడం కుదరదు. మీ కర్మక్షేమయ్యే కొరకు మీరు ఉపయోగించుకోండి. మీ పిల్లలు అంటారా, మీ పిల్లలకు భార్య, మగవాళ్ళైతే భర్తకు, మగవాళ్ళైతే భార్య భర్త, మగవాళ్ళైతే పిల్లలకు భార్య గురించి తప్పదు, ఇది చేసుకోవాలి. ఆడవాళ్ళైతే మహిళలైతే భార్య భర్తకు పిల్లలకు షేర్ చేసుకోవాలంటే వాళ్ళకు దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా కొంత మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇంతే, ఇంతవరకు దాటిపోవద్దు. ఆ పరిధి అంతే మనది, మన కుటుంబం పరిధి. దీంట్లో స్వార్థం అన్నాను దీన్ని, ఇది స్వార్థం కాదు. ఇక్కడ మాత్రం మిగతా డబ్బుల కాడ మీరు ఎక్కడెక్కడ ఎంత స్వార్థం చూపిస్తారో అది కన్నా అది నిస్వార్థమైన స్వార్థం. అది దాని ఏమంటారంటే ఉపయోగపడిన స్వార్థం. అది ఇక్కడ ఉపయోగపడే స్వార్థం, ఇది ఇక్కడ కరెక్ట్ ఉండండి. కానీ శ్రీ గురుదత్త ప్రభు తెలియజేసిన 26 దైవిక లక్షణాలలో 26 గుణాలు అలవడతాయి అని చెప్పినాం కదా. ఆ గుణాలలో ఎవరు వచ్చి మన దగ్గర బాధపడుతుంటే ఇక్కడ మనసు ఆగదండి, తట్టుకోదు. కానీ శ్రీ గురుదత్త ప్రభు దత్తయ్య చూడు తండ్రి, వాళ్ళు ఎవరో బాధపడుతున్నారు చూడు అని చెప్పాలి. ఆయన చూసుకుంటాడు. తండ్రి నాది ఏం తగ్గకుండా, తండ్రి నాకేం కష్టం కలగకుండా, నా పవర్ పోకుండా చూడు తండ్రి దత్తయ్య అని చెప్పేయాలి, అయిపోతుంది. అట్లా సమర్పణ భావం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను మీకు ధ్యానం గురించి చాలా సీరియస్గానే చెప్తున్నాను అండి. బాగా ఇష్టంగా, బాగా ప్రేమగా మీరు ఉండండి. మారుతారు మీరు కూడా. 41 చేసినాక మీరు అందరు ఇలానే నాలాగానే మారుతారు. నాకన్నా మంచిగా కూడా కావచ్చు. దత్తార్పణం. నేను శ్రీ గురు దత్త ప్రభుల ఆశీర్వాదం ఎంత వచ్చిందన్నది ఎవరిది వారికి తెలుస్తుందండి. పూర్తిగా కూడా మనం చెప్పలేము. మీరు ఎంత పెద్ద మొత్తంలో తెలుసుకొని మీరు ఎంత పెద్ద మొత్తంలో ముందుకెళ్తారో శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో, ఇష్టదేవం యొక్క ఆశీర్వాదంతో, అది మీ స్వానుభవం అండి. అయితే నేను ఇన్ని వీడియోలు ఇవన్నీ చేసేది శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియజేసేది ఇది సత్యమైన మార్గం కాబట్టి ఇదంతా ధ్యానం చేస్తూ ఉంటే అర్థమవుతుందండి. బాగా అర్థం కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం 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 చాలాసార్లు చెప్పడానికి కారణం అదే. ఇవన్నిటికి మూలం అదే అండి. ఇప్పుడు కర్మల గురించి చెప్పినా కానీ కర్మలు ఎట్లా తగ్గించుకోవాలి అంటే ధ్యానం. ధ్యానం యొక్క మహత్యం ఏంటి అంటే కర్మక్షయం కావాలంటే ధ్యానం చేయాలి. దత్త యోగ సాధన, కర్మక్షయం కావాలంటే దత్త యోగ సాధన పాటించాలి. దత్త యోగ సాధన ఏమొస్తాయి? సద్గ్రంథ పారాయణం, సత్పురుషుల దర్శనం, సత్సాంగత్యం, మంచి స్తోత్రాలు, ఇవి చేసుకుంటూ ధ్యానం చేయాలి. వారికి అన్నీ సమకూరుతాయి. అన్నీ సమకూరుతాయి అంటే ఫస్ట్ ధ్యానం బాగా నింపుకున్న వారికి, ఇట్లా నింపుకున్న వారికి ఆ మిగతా విషయాలు అంటారా, బాగా ఇంతకుముందు చేసిన పాపకర్మలు అంటారా, కష్టాలు అంటారా, అవి సునాయాసంగా ఇట్లా పక్కకు జరుగుతాయండి. లేదు అంటే వాటిని తట్టుకొని పక్క జరుగుతాం. మనం తట్టుకుని కెపాసిటీ వస్తుంది, ఉపశమనం అవుతుంది. అశాంతి అనేది రాదు. అశాంతి తండ్రి అంటే అశాంతి వెళ్ళిపోతుంది. దత్తార్పణం చేయకూడదు. దత్త అది సంవత్సరాల తరబడి చేసిన వాటి నేను చెప్తున్నాండి నా అనుభవం. మీరు కూడా చేయండి. 41 డేస్ చేసిన వారికి ఈ అనుభవాలు అవుతా ఉంటాయండి. ఇది చాలా గోప్యమైనయే, పెద్ద విషయాలే. నేనైతే మీకు ఇష్టంగా, ప్రేమగా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పించిన జ్ఞానమే మీకు పంచుతున్నా. వారు ఇచ్చిన జ్ఞానమే మీకు పంచడం జరుగుతుంది. ఇది మహేష్ అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి అండి, నాకేం తెలియదండి. ఆయన సేవకుని మాత్రమే, నేను ఆయన బానిసని మాత్రమే. ఆయన చెప్పమని ఇచ్చిన ఆశీర్వాదంతో వారు ఇచ్చిన మాటలే మీకు చెప్తున్నా. నేను వాటిని కూల్గా, ప్రేమగా, ఇష్టంగా స్వీకరిస్తూ మీరు సద్గ్రంథాలు చదువుతూ ముందుకెళ్ళండి. ఆ జరిగే అనుభవాలు, జరిగే అద్భుతాలు అంటారా ఎలా ఉంటాయో చూస్తూ మీ జన్మ యొక్క సార్థకత ఎలా చేసుకోవాలో అన్న విషయం అర్థమవుతుందండి. ఇదే సరదాగా చేసుకోవాల్సి ఇంతే. ఇవేం లేవు, ఇంతకనే ఏం లేవు, చేసుకుంటూ వెళ్ళాలండి. అంతేగాని వేరే వాళ్ళు చెప్పిన విషయాలు వేరే వాటికి అట్రాక్ట్ కాకుండా
వేరే వాళ్ళు చెప్తుండ్రండి, వేరే గురువులు వేరే వాళ్ళు ఎన్ని చెప్తున్నా కానీ అసలు విషయం చెప్పడం లేదండి. అంటే వారికి చెప్పే పర్మిషన్ అని కాదు, అన్నీ ఉన్నాయి. నేను మరీ వీడియోలలో మరీ ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడము, నాది శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదం చెప్తున్నాండి. వారు నాకు ఇలాంటి జ్ఞానం ఇవ్వలేదండి. అందరు మన వాళ్ళే, ప్రతి ఆత్మను ప్రేమించు అని చెప్పిండండి. నేను అదే పనిలో ఉన్నాండి. అంతేగాని నేను ఎవరిని తక్కువ చేసి కానీ ఇంకోరిని బాధ పెట్టే ఉద్దేశంతో నేను చేయడం లేదు. ప్రతి ఆత్మ సంతోషపడాలే, నేను చెప్పే విషయం విని సంతోషపడి. ఎందుకంటే ఆత్మకు కావాల్సిన భోజనం అని చెప్పినా కానీ ఆత్మజ్ఞానమే మన ఆత్మ కావాల్సిన భోజనం. ఆ ఆత్మ సంతోషపడాలన్న విషయమే, ఆ విషయంలో భాగంగానే నేను ఇవన్నీ శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారిచ్చిన మాటలే మీకు చెప్తున్నా. అంటే పరమాత్ముడు వాళ్ళ బిడ్డను సంతోషపెట్టాలని చూస్తారు కదండి, అలానే అక్కడికి వచ్చిన విషయాలు మీకు చెప్తున్నా. జయ గురుదేవదత్త. ఇది కొద్దిగా డెప్త్గా ఉంటుందండి, విషయం అర్థం కాకపోవచ్చు, కానీ 1-2 సార్లు వింటేనే అర్థమవుతాయండి. నేను నా ప్రయత్నంలో లోపమైతే దత్తప్రభు దేవాలయం అయితే లేదండి. జయ గురుదేవదత్త. నేను ఇష్టంగానే బాగా ప్రేమగా మనందరం బాగుపడాలి, కనీసం ఒక 5,000 మందిని బాగా చేయాలని ఆలోచన అండి. 5,000 మందిని అయినా కనీసం ఈ మార్గంలో తీసుకురావాలని ఆలోచన. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదం, వారి ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియదు. నా ఆలోచన ఇదండి. నేను చేస్తున్నా, మీరు వీడియోలు స్వీకరించండి, ప్రశాంతంగా వినండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ అన్న విషయము ఎంత తొందరగా మీరు స్వీకరిస్తే, ఎంత స్వీకరించగలుగుతారో అది ప్రతి ఒక్క ఆత్మ యొక్క లెవెల్ బట్టి ఉంటుందండి. ఓకే, అదొక విషయం. అయితే శ్రీ గురుదత్త ప్రభులను పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని అనుకోవడము, తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి. దాని కొరకు అది వేరే స్టెప్ అండి, వేరే లెవెల్. అది ముందైతే మనం ధ్యానం చేసుకొని ఫస్ట్ మన దగ్గర ఉన్న ఆ శాంతి చెడు ఏమైతే ఉన్నదో వాటి క్లియర్ చేసుకొని వాటి వంటి చేయండి. చేసినాక మీకు అర్థమవుతుంది, మీకు దారి ఓపెన్ అవుతుందండి. దారి ఓపెన్ అవుతుంది, జరుగుతూ ఉంటాయి. ఏమేమి కావాలనో, ఏమేమి చేయాలని మీరు వచ్చారో ఇక్కడికి, అవన్నీ మీకు అర్థమవుతా ఉంటాయి. మీ ఆత్మకు ఆ అర్థము మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఆత్మకు మీరు ఆత్మ అనే డోర్ను ఓపెన్ చేయకపోతే మీకు ఇట్లా మీరు ఏం చెప్పినా అర్థం కాదు. అదే పరమాత్మ జ్ఞానమే చెప్తూ ఉంటే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతాయండి, తెలుస్తూ ఉంటుంది ఆత్మకు ఇది కరెక్ట్ విషయం అని, ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకొక విషయం చెప్తాను మీకు. మురళి ఉంటాయి కానీ శ్రీకృష్ణుడు వాయించే మురళి వింటా ఉంటే గోవులు ప్రతి గోపికలు అందరూ వచ్చి వింటా ఉంటారు కదా, తార్పణ వారందరూ ఆత్మలే. ఆ మురళి వాయిద్యము వినిపిస్తే మీలో ఉన్న ఆత్మ బయటికి వచ్చి విని వెళ్ళిపోతుంది, మళ్ళీ లోపలికి వస్తుందట. మురళి వాయిద్యం వింటే ఆత్మకు అంత సంతోషం. ఆయన పరమాత్ముడే, ఆయన దత్తప్రభువే, ఆయన ఎవరో కాదు. ఆ మురళి అనే సౌండ్ ఆత్మకు ఇష్టమైందట. పరమాత్ముడు వాయించిన మురళి మ్యూజిక్, ఆ సంగీతం అంటారా, మ్యూజిక్ అంటారా, ఆ వాయిస్ అంటారా, ఆ సౌండ్ అంటారా, ఐదంటారా, అది వాయింపు మన టీవీలో కానీ ఇక్కడ వింటే ఖచ్చితంగా ఆత్మ బయటకు వచ్చి వినిపోతుందండి. అంత రెడీ ఉన్న ఆత్మను మనం ఎందుకు తెలుపకూడదండి అన్ని విషయాలు? మన వేరే విషయాలు చెప్పి ఎందుకు మనం వచ్చిన మన జన్మ తీసుకున్న విషయాన్ని దాన్ని ఏమంటారంటే పక్కకు జరుపుతున్నాము అని అర్థం. అంతే. మనం ఒకవేళ ఆత్మకు జ్ఞానం ఇస్తలేము అంటే వేరే జ్ఞానం ఉంటే ఆత్మ వినదు. మీరు వేరే ఏం చెప్పినా వినదు. మీరు పరమాత్మ జ్ఞానం చెప్తేనే ఆత్మ స్వీకరిస్తుంది. వేరే విషయాలు చెప్తే స్వీకరించేది ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ఆత్మ జ్ఞానము సముపార్జన కొరకే మనం ఇక్కడికి వచ్చినాం. ఆత్మజ్ఞానం సముపార్జన చేసుకొని ధ్యాన మార్గంలో ధ్యానం బాగా చేసుకొని మనలో ఇప్పటి నుండి ఏ జన్మ నుంచి ఉన్నామో మనకు తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తినో మనకు తెలియదు, ఎన్ని లక్షల జన్మలు తీసుకోవడం జరిగిందో తెలియదు. అవన్నీ అందులో ఉన్న పాపకర్మలు ఫస్ట్, తర్వాత పుణ్యకర్మలు క్షయం చేసుకొని పరమాత్మలో లీనమయ్యే కొరకే ప్రతిసారి జన్మ తీసుకోవడం జరుగుతుంది. మానవ జన్మలంటే ఎన్నో ఉన్నాయి, ఆ జన్మలు కాదు. మానవ జన్మకు కారణము అది. ఆత్మజ్ఞానం సముపార్జించుకొని
మళ్ళీ మంచి జన్మ తీసుకొని ఇంకెక్కువ సముపార్జించుకొని పురోగమానంలో వెళ్తూ 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 ఆయనలో లీనమయ్యాలి, పరమాత్మలో లీనమయ్యే కొరకే మనం ఇక్కడికి వచ్చాం. వేరే పని కొరకు కాదు. మీరు ఇంకా ఈ విషయాలు నిజమా కాదా అన్న విషయం తెలుసుకోవాలంటే మీరు వెతకాలి. వెతుకుతూనే పూర్తిగా జ్ఞానము తెలుస్తుంది. మీరు ఈ విషయాన్ని వెతకాలంటే సద్గ్రంథ పారాయణంలో భాగంగా శ్రీ గురు చరితామృతం చదవండి, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం చదవండి. మంచి స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, దత్త మహామాల మంత్రము, చాలా ఇప్పుడు బాగా బాగా ఈజీగా మనకు ఇంకా ఎక్కువ పుణ్యం కానీ మనకు ఆత్మజ్ఞానం కొరకు అటు వెళ్ళాలి, అదే ఆత్మజ్ఞానం సైడ్ వెళ్ళాలి అనుకునేవారు, ఇటు సైడ్ వెళ్ళాలి అనుకునేవారు సిద్ధమంగళ స్తోత్రం ఎక్కువ చేయండి. చాలా పుణ్యాత్ములకే ఆ సిద్ధమంగళ స్తోత్రం చేసి అదృష్టం వస్తుందండి. చేయండి. అది శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో నుండే వచ్చింది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయండి. చేయండి. చేస్తూ ఉంటే మనం ముందుకెళ్తా ఉంటాం. మనం వచ్చింది మాత్రం అందుకే అండి, వేరే పనుల కొరకు కాదండి. దయచేసి గుర్తుంచుకోండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా ప్రశాంతంగా వినండి, సత్క్రింద పారాయణం చేయండి, ధ్యానము రోజు చెయ్యండి. మీకు జరిగే అనుభవాలు, మీకు జరిగే ప్రశాంతతను మీరే అబ్జర్వ్ చేస్తారండి. నేను 41 డేస్ చేసిన వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా వారు ధ్యానం చేస్తూనే ఉంటారు ఈ శరీరంలో జీవమున్నంత వరకు అని చెప్తూనే ఉన్నా అండి. ఇది నిజమైన సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం కాబట్టే మరీ 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 చెప్తున్నా. మీరు వినండి. మీరు మీ ఆత్మను పురోగమానంలో నడిపించండి. అప్పుడు జరిగే అద్భుతాలు అంటారా? మనం వచ్చిన అద్భుతాలమే అవసరం లేదు. అద్భుతాలు తెలుసుకుని కూడా సంతోషపడమే. ఆత్మ సంతోషపడితే మనం సంతోషపడ్డట్టే. ఆత్మకు సంతోషపెట్టి మీరు ఆత్మ సార్థకత, ఈ జన్మ సార్థకత చేసుకొని ముందుకెళ్ళండి. జయ గురుదేవదత్త. ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఇంత మంచి వీడియోను చేసుకొని ఓందత్త ఛానల్లో పోస్ట్ చేసుకొని ఇచ్చే అదృశ్యాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి మంచిగా స్వీకరించండి. మీకు కూడా ధన్యవాదాలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కే జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.